హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూబీ కిచెన్. నేను మీ ఆశా శ్రీనివాస్. ఈరోజు సూపర్ అండ్ టేస్టీగా ఉండే పూరి కాంబినేషన్ చోలే మసాలా కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందో పేరు వింటుంటేనే నోరు ఊరుతుంది కదండి. పూరీలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? అందరికి ఇష్టం. దాని కాంబినేషన్తో తింటే ఇంకా బాగుంటుంది. ఇవి రెండు కాంబినేషన్ అయితే సూపర్ అండి. సూపర్ అంటే సూపర్గా పర్ఫెక్ట్గా పూరి పొంగుతూ అలాగే మంచి గ్రేవీతో చోలే మసాలా కర్రీ రెసిపీ ఈరోజు చూపిస్తాను. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. దీని ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా నైట్ మనం మసాలాని ఇప్పుడు శనగల్ని నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని నెక్స్ట్ డే వాటర్తో సహా కుక్కర్లో వేసేసి 2 విజిల్స్ వచ్చాక ఇలా మెత్తగా ఉడికించి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ టమాటాని ఆనియన్స్ని షార్ప్గా చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. టమాటాని ప్యూరీ చేసుకుందామండి. కట్ చేసైనా వేసుకోవచ్చు, కట్ చేసి అంత బాగుండదు, ప్యూరీ వేసుకోండి. ఇప్పుడు ఇందులో వచ్చి ఒక చిన్న హాఫ్ ఆనియన్ని వేసి మిక్సీ పట్టేసుకుందామండి. ఫైన్ పేస్ట్గా చేసుకోండి. వాటర్ ఏం అవసరం లేదు, వీటితోనే పేస్ట్ అయిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో వచ్చేసి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీరా వేసి కొంచెం చిటపల్లా అన్నాక అందులో ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ వేసి అలాగే కొంచెం కరివేపాకు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయండి. ఇది రావుతుంటేనే నేను ప్యూరీ చేస్తున్నాను, పేస్ట్ చేసుకుంటున్నాను, మిక్సీ పట్టేస్తున్నాను. ఒకటి ఇది అవుతుంటేనే ఇంకో పని చేసుకుంటానండి. టైం సేవ్ అవుతుంది కదా. సో మీరు కూడా ఎవరైనా ఇలా చేస్తుంటారా? చేసి నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చాక ఈ టమాటా పేస్ట్ని వేసి మొత్తం ఆయిల్ పైకి తేలినంత వరకు పైకి రానివ్వండి. ఇలా పైకి వచ్చిన తర్వాతకి ఇందులో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ఒకసారి మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మీ స్పైసెస్ తగ్గట్టుగా కారం, సాల్ట్ అండ్ ధనియా పౌడర్ ఫస్ట్ ఈ 3 వేసి మొత్తం మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. వదిలేసిన తర్వాతకి ఇందాక మనం శనగలు ఉడకపెట్టుకున్నాం కదా, అది వాటర్తో సహా వేసి బాగా కలపండి. కలిపి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడకనివ్వండి. తర్వాతకి లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇది ఇలా అవుతుంటేనే నేను పూరి పిండి కలిపేసుకుంటున్నాను. ముందుగా జల్లెడ తీసుకొని అందులో 2 కప్స్ మీ క్వాంటిటీ దగ్గర తీసుకోండి పూరీలు. నేను 2 కప్స్ తీసుకొని జల్లించుకున్నాను. ఇలా జల్లించుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ అండ్ కొంచెం షుగర్ మీ క్వాంటిటీ దగ్గర తీసుకోండి. నేను ఒక 1 స్పూన్ తీసుకుంటున్నాను. అలాగే ఇంకో 1 స్పూన్ రవ్వ తీసుకుంటున్నాను. సూజీ అండి, రవ్వ తీసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసేసి కొంచెం గట్టిగా కలుపుకోండి. షుగర్ ఎందుకు వేసామంటే షుగర్ కొంచెం కలర్ కోసం, పూరి కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని, రెడ్గా వస్తుందని వేసాను. సూజీ వచ్చేసి పూరి పొంగటానికి ఉంటుంది, బాగుంటుంది. ఇలా మంచిగా గట్టిగా కలుపుకోండి. పూరి పిండి ఎంత పర్ఫెక్ట్గా కలుపుకుంటే ఆ పూరీలు అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కలుపుకోండి. మంచిగా కలిపేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అలా రెస్ట్ ఇవ్వండి. అలా పర్ఫెక్ట్గా కలుపుకున్న తర్వాతకి పక్కకు పెట్టేసుకొని 5 to 10 మినిట్స్ పక్కకు పెట్టేసండి. ఇప్పుడు మనం కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. కానీ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. మంచి గ్రేవీతో సూపర్గా పర్ఫెక్ట్గా వచ్చింది. మీకు చోలే మసాలా పౌడర్ ఉంటే వేసుకోండి, లేదంటే గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఫైనల్గా కొత్తిమీరతో పుదీనా వేసుకొని చేసుకుంటే అంతే అండి. చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా అయిపోతుంది కదా. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు పూరి చేసేద్దాం. ప్యాన్ పెట్టుకొని అందులో మనకి డీప్ ఫ్రై సరిపోయేంత ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనం పూరీలు తయారు చేసుకుందాం. ఆయిల్ పక్కన పెట్టేసుకొని నేను పూరీలు చేసుకుంటానండి. అలా చేసుకుంటే టైం సేవ్ అవుతుంది. ఈ లోపు ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం పూరీలు కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ పూరి పిండి తీసుకొని మంచిగా ఒకసారి కలుపుకున్న తర్వాతకి 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో బాల్స్ చేసుకోండి. ఫస్ట్ ఇలా చేసుకోండి, ఆరిపోకుండా ఉంటాయి. చేసుకున్న తర్వాతకి ఇలా అన్నీ మంచిగా గట్టిగా కలుపుకుంటూ రౌండ్గా చుట్టేయండి. అన్నీ ఇలా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని మనం పూరి ఒత్తేసుకుందాం. మంచిగా ఇలా తీసుకొని పిండిలో కావాలంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఆయిల్తో అయితే కొంచెం అంత మంచిగా అనిపించదు, పిండితోనే చేసుకోండి, బాగుంటుంది. ఇలా మొత్తం చేసుకున్న తర్వాతకి మరీ మందంగా ఉండదు, మరీ పలచగా ఉండదు, మీడియంగా ఉంచుకునేలాగా చూసుకోండి. ఇలా చేసుకొని అన్ని పూరీలు ఒకేసారి చేసుకోకండి, ఎందుకంటే ఆరిపోయి పూరీలు అనేవి పొంగవు. మీకు ఎక్కువ క్వాంటిటీలో పూరీలు తీసుకున్నారనుకోండి, ఒక 6-7 వరకు తీసుకొని చేసుకున్న తర్వాతకి డీప్ ఫ్రై చేసుకోండి. లేదు అంటే అక్కడ పూరి అవ్వగానే మీరు ఇక్కడ చేసుకొని వెంటనే కాల్చుకోండి. అలా అయినా బాగుంటుంది. వెంటనే చేసుకుంటే ఏంటంటే బాగుంటుంది. నేనైతే అలాగే చేసుకుంటానండి. పర్ఫెక్ట్గా పొంగుతుంది, పిండి ఆరిపోకుండా ఉంటుంది. అంతే అండి. ఇలా వేసుకొని ఆయిల్ కొంచెం పైకి పోస్తూ పూరి ఇలా పొంగుతుంది కదండి.
ఇప్పుడు ఒక చిన్న టిప్, ఈ పూరీని ఇలాగే పొంగుతూ ఒక 5 to 10 minutes మీకు అలాగే ఉంటే బాగుంటుంది కదా. పిల్లలు కూడా ఇష్టంగా ఇంత పర్ఫెక్ట్గా పొంగింది అనేసి అనుకుంటారు కదా, ఎవరికైనా నచ్చుతుంది కదా ఇలా పొంగితే. దీనిది ఏంటంటే ఒక 2-3 టైమ్స్ పొంగిన తర్వాత అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ పూరీని కాల్చుకోండి. అప్పుడు ఏంటంటే ఎక్కువసేపు పొంగుతూనే ఉంటుంది. చూసారు కదా, ప్లేట్లో వేసినా కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇంకో పూరి కూడా సేమ్, మ్యాక్సిమం అన్ని పూరీని నేను అలాగే చేసుకుంటాను. పూరి ఫస్ట్ పొంగాక 2-3 టైమ్స్ ఫ్లిప్ చేసుకుంటాను. ఫ్లిప్ చేసుకొని మంచిగా కాల్చుకుంటాను. చూసారు కదా, మంచిగా కలరు ప్లస్ ఎక్కువసేపు అలాగే ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. అంతే అండి, పూరీలు కూడా రెడీ అయిపోయినాయి. అంతే, చాలా సింపుల్గా టేస్టీగా పూరి అండ్ చోలే మసాలా కర్రీ రెడీ అండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఇప్పటికీ పొంగే ఉన్నాయి. ఇప్పుడు దీని కాంబినేషన్ సూపర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.